అంశం ఏంటంటే నాకు కలిగిన భయపడినటువంటి నన్ను ఆయన విడిపించింది. ఈ లోకంలో అనేకమైన భయాలు ఉన్నాయి, తెలుగు స్తోత్రం చూసారా. కనుక నాకు కలిగిన భయపడినటువంటి ఆయన నన్ను విడిపించును. డబ్బున్నోడికి ఏం భయం? ఏ రాత్రి ఏ పగలు వచ్చి పుట్టుకెత్తనే భయం, వాడు నిద్రపడతాడు. దేవునికి స్తోత్రం. కనుక చంపుతారనే భయం, శ్రమలనే భయం. కష్టం వచ్చిందనుకోండి, శ్రమ వచ్చిందనుకోండి, ఆ ఇంటిలో బాధ వచ్చిందనుకోండి, వారు ఎంతో విలువలాడిపోతుంటారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా అప్పులు భయం. అప్పులు బాధ అంటే మరీ భయం. దేవునికి స్తోత్రం. అప్పులో వస్తుందంటే చాలు వాడు భయపడి పోతాడు. కనుక ఈ లోకంలో అప్పు చేయటం కాదు, కానీ అప్పు తీర్చేటటువంటి అప్పు చేయాలి. కానీ అప్పు తలకు మించిన బరువు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో అప్పు అలా చేయకూడదు. తలకు మించిన భారము మేయకూడదు. దేవునికి స్తోత్రం. 1వ తారీఖు వస్తుందంటే చాలు భయం. అప్పులు దానికి ఎంత కట్టాలి, ఎంత కట్టాలా, కొట్టుకాడు ఎంత కట్టాలా, కిరాణా కొట్టుకాడు ఎంత కట్టాలా, కూరగాయల కొట్టుకాడు ఎంత కట్టాలా, కూరగాయల కొట్టుకాడు ఎంత కట్టాలని చెప్పి మనము భయపడుతూ పోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. కనుక అన్ని భయాలు, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మరణ భయం. ఈ మరణ భయాన్ని, మరణానికి భయం ఎప్పుడు అయ్యే వస్తుంది? ఎప్పుడంటే పాపముల జీతము మరణము. కనుక లోకంలో ఉంటున్న మనము పాపానికి మనం దాసుగా ఉండడానికి వీల్లేదు. పాపముల జీతము మరణం. ఆ మరణ భయం నుంచి తప్పించాలంటే ప్రభు సన్నిధికి రావాలి. ప్రభు ప్రార్థన, తన తప్పులన్నీ విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఆ మరణ భయం నుంచి దేవుడు తను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుడి పిల్లలకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. కనుక ఆయన అధికారం కింద మనం ఉన్నట్టయితే మనల్ని ఎవరు కూడా ఏమి కూడా చేయరు. దేవునికి స్తోత్రం. చాలామంది వలలో పన్నుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు తీసిన గోతులో వాడే పడతారు. దేవునికి స్తోత్రం. చిక్కుపడతారు. కనుక వారు ఏ చోటైతే మనల్ని చిక్కించుకోవాలని చూస్తారో ఆ చోటనే వాడే పడుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక రక్షణను బట్టి సంతోషిస్తాం. ప్రభు రక్షణను బట్టి మనం సంతోషిస్తాం. నీకున్న ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏదైనా సరే ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఈ బాధ, ఈ కష్టం వచ్చింది, దాని నుంచి నన్ను విడిపించయ్యా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా విడిపించగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. ఆయన లోకంలో పేదవాడుగా దరిద్రుడిగా రాలేదు, కానీ ధనవంతుడు అయింది కూడా దరిద్రుడిగా ఈ లోకానికి నన్ను రక్షించడానికి, నీకున్న కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకు నుంచి విడిపించడానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక ఈ లోకంలో అనేక సార్లుగా మనం శోధించబడుతుంటాం. సాతాను చేత, అప్పుల బాధ చేత, వ్యాధి బాధ చేత శోధించబడుతున్నప్పుడు మనం చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థించిన దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఆయన ఎవరు విడిచిపెట్టినప్పటికీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు విడిచిపెట్టినప్పటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు. కానీ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమె